హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇలా బ్లాగ్ అయితే ఇది నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇలా 11th మే టైం 1 అవుతుంది. నేను వచ్చి గంటన్నర పైన అవుతుంది. కాకపోతే మధ్యలో 2 లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్లు వస్తే నేను తీసుకోలేదు. ఇక నాకు ఆపేసినట్టున్నాడు, నారాదైనట్టున్నాడు బుకింగ్ తీసుకోలే అని. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది, తీసుకున్నా నేను. ఎక్కడికి అంటే సిక్ విలేజ్ టు నారాయణగూడ. చలో పదన్నాడు అని 1/2 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఏంటంటే ముందర డైమండ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్. చలో లోడింగ్ అయితే చేసేసుకుందాం. పోయి మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. చూస్తున్నారా, రైట్ సైడ్లో చూపిస్తున్నది. పక్క కాపీ కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన లోడ్. 8.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. వచ్చేసినాము లొకేషన్కి. మనము ముందటి నుంచి లెఫ్ట్, ఇదే గల్లీ అనుకుంటా. గల్లీ. ఫోన్ చేద్దాం కస్టమర్కి ఎక్కడ ఉండవు. ఇది మన వెహికల్ ఇంట్లో అన్లోడ్ అవుతుంది. ఈ తపస్యాకి కాలేజ్ బాగాలేదే మెటీరియల్. బండి అయితే అన్లోడింగ్ అయిపోయింది. ఇంత టైం పట్టింది అన్లోడ్ కావటానికి, 45 minutes. ఈ నుంచి అయితే పోతున్నాను. కొంచెం ముందు పోయి ఆగుతా ఎక్కడైనా. అక్కడ నుంచి కంటిన్యూస్గా 3-4 బుకింగ్లు వచ్చినాయి. అన్ని లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్లు నేను తీసుకోను. ముందట పోయి ఆగుదాము, అక్కడ నుంచి చూద్దాం ఏమైనా బుకింగ్స్. మనకి సింధీ కాలనీకి వచ్చినాక ఇంకో బుకింగ్ వచ్చింది. హైటెక్ సిటీకి 1.2 కిలోమీటర్ పికప్ వచ్చింది. మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. కస్టమరు పేమెంట్ కూడా చేసేసిండు. 608 ట్రిప్ అయిపోయి. ఈ యాప్ మాత్రం క్లోజ్ అవుతలేదు. 10-15 నిమిషాల నుంచి ఉన్నది, ఇట్లనే సతాస్తున్నది. ఈసారి క్లోజ్ అయిపోతుందేమో, ఇట్లా అవుతుంది ఫెయిల్. బందే అయితే లేదు యాప్. ఆడ వెయిటింగ్ ఛార్జెస్ ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ ఛార్జెస్ పెరిగినాయి అనుకో, కస్టమర్ అయితే అమౌంట్ పే చేసేసిండు, వీళ్ళు కమిషన్ కట్ చేసుకుంటారు ఎక్స్ట్రా. ఇంకా యాప్ కూడా వీళ్ళదే ఖరాబ్ అవుతుంది, పైసలు కూడా వీళ్ళే పంపేస్తారు అన్నట్టు. వెయిటింగ్ ఛార్జెస్ అయితే అని కస్టమర్ కేర్ తోటి మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ సపోర్ట్ కూడా పనిచేస్తలేదు. తిరుగుతూనే ఉంది. ఏమైందో ఏమో. ఆ వెయిటింగ్ మాత్రం ఆగుతలేదు. ఇట్లా వస్తుంది. టైము 4:38 అవుతుంది. ట్రిప్ అయిపోయి గంట అవుతున్నది. ట్రిప్ క్లోజ్ చేసే ఆప్షన్ వస్తలేదు. ఈ కస్టమర్ సపోర్ట్ తీసుకుందామంటే ఇది కాల్ ఇట్లనే వస్తుంది. ఏదో ఎర్రరో ఏదో ఏమొస్తుంది సంథింగ్. ఈడ నెమ్మది క్లోజ్ చేసే ఆప్షన్ ఇస్తలేడు. ఎప్పటికైతే టైం 5 అవుతుంది. అప్పటి నుంచి యాప్ క్లోజ్ కాలేదు. 608 రూపాయలు ఉండే, 716 రూపాయలు అయింది. కస్టమర్ అప్పుడే పే చేసేసిండు. యాప్ ఎర్రర్ వల్ల క్లోజ్ కాలేదు. ఇప్పుడు మన దగ్గర నుంచి మాత్రం 716 కమిషన్ తీసుకుంటారు వీళ్ళు. 608 తీసుకోవాల్సింది. తిరిగి ఒకసారి ట్రై చేస్తా కస్టమర్ కేర్తో మాట్లాడటానికి. ఇట్లా వస్తుంది వాళ్ళతో మాట్లాడుతూ అంటే. యాప్ కూడా వాళ్ళదే ప్రాబ్లం ఉంటుంది, దాంతో పైసలు కూడా వాళ్ళే పంపిస్తారు అన్నట్టు, ఖరాబ్ ఉన్నా సరే. అప్పటి నుంచి యాప్ బాగా సతాంచింది. ఇప్పుడు 6 గంటలకు నేను పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద ఉన్నప్పుడు ఒక బుకింగ్ వచ్చింది. అటు మన సోమాజిగూడ సైడ్ నుండి ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీకి వెళ్ళాలి.
ఎప్పుడైతే పోతున్నా పికప్ పాయింట్కి 3 కిలోమీటర్లు వచ్చింది. సోమాజిగూడ రోడ్కి వచ్చేసినాను. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. లొకేషన్ అది కాదంట, ఇంకొంచెం ముందుకు రా అంటున్నాడు. ఇక్కడ ఏదో హోటల్ ఉంటుందంట. చలో పోయి చూద్దాం. ఇది మన లోడ్. లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. 5.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ. ఈ ముందట పోతుంది కదా బైక్ అయినా, ఆయననే కస్టమర్. ఇక్కడ డ్రైవింగ్ చేసేటట్టున్నారు అపార్ట్మెంట్లో. ఇక వాళ్ళదే మంచం అనుకుంటా. ఇస్తే ఇంటికి తీసుకుపోతున్నట్టున్నాడు. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్ ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ. చలో ఖాళీ చేసేద్దాం మెటీరియల్. సాయంత్రం 7 అవుతుంది. ఇవాళ మూడు మొత్తం ఖరాబ్ ఉన్నది. టైం మొత్తం వేస్ట్ అయింది. ఒకటైతే ట్రిప్ మన 1 గంటలకు వచ్చింది. రెండోది తర్వాత యాప్ కూడా ప్రాబ్లం చేసింది. ఎన్నో 5-6 గంటలు 6 గంటలేమో పనిచేసి ఉంటా. 1300 అయినా ఇవ్వాలంతే. ఇవాళ వీడియోలో తింటే ఇక రేపటి వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.